పైసలు పోవాలి, పానం పోవాలి. ఈ బోర్డు తీసుకెళ్ళి ఒకసారి అది కూడా ఎట్లా ఉందా ఇంటికాడ బంధువులు వచ్చారని ఒక బీరు తీసుకోపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దామని చూసే లోపు మొత్తం కల్తీ కలిసి వాసన గుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇదివరకు మొన్న శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. బంధువుల కోసం తీసుకునే బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీటికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమనేటోళ్ళు వీళ్ళు సీల్ తీసి ఉన్నది, మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద తోయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయలేదు. ఈ బీరుకు తేడా చూడండి, ఇది చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇంక చనిపోతే ప్రజలు చనిపోతే ఏమవుతుంది? ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి వైన్స్లలో అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మద్యం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా